Dear student, మనం ఇప్పుడు వీడియో నెంబర్ 4 అంటే డెఫినేషన్ నెంబర్ 5కి వచ్చేసాం. మొదటి 4 డెఫినేషన్స్ ఇంజెక్షను, సబ్జెక్షను, బైజెక్షను, ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నేను బాగా నేర్చుకుంటే మీకు యూట్యూబ్లో పెట్టచ్చు ఈ వీడియోస్ని. యూట్యూబ్లో పెట్టేదానికన్నా కూడా ఇలా గ్రూప్లో పెడితే గత 4 ఏళ్ళుగా మేము ఈ గ్రూప్లో సర్వీస్ చేస్తాము. సబ్ గ్రూప్ నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి గ్రూప్ పెట్టి సర్వీస్ చేస్తాము. మీకు రిపీటెడ్గా చూసుకునేదానికి యూస్ఫుల్గా ఉంటుందని గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఇవి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, లేదా గ్రూప్లో జాయిన్ చేస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. జాయిన్ అయ్యేలాగా లింక్ని షేర్ చేయండి. సరే, 5th డెఫినేషన్ వచ్చేసి ఐడెంటిటీ ఫంక్షన్. దీన్ని ఐతో డినోట్ చేస్తాం. లెట్ క్యాపిటల్ A be a non-empty set, then the function f maps A to A defined by f of x is equal to x. f of x is equal to x for all x belongs to A is called the identity function on the set A, and it is denoted by IA. మళ్ళీ ఒకసారి విధానం చూసుకొని చూడండి. Let A be a non-empty set, then the function f maps A to B defined by f of x is equal to x. అంటే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని ఇమేజ్ కూడా అదే అవుతుంది. సో f of x is equal to x for all x belongs to A is called the identity function on set A, and it is denoted by IA. For example, I of x అన్నాం అనుకోండి, ఈ లోపల ఏముందో అదే రిజల్ట్ బయటకు వస్తూ ఉంటుంది. ఐడెంటిటీ ఫంక్షన్ ఆఫ్ f of x is equal to f of x అవుతుంది, f of x అవుతుంది. అలాగే ఐడెంటిటీ ఫంక్షన్ ఆఫ్ 2 అవుతుంది. మీరు చెప్పండి, ఐడెంటిటీ ఫంక్షన్ ఆఫ్ 5 ఏమవుతుంది? కరెక్ట్, 5 అవుతుంది. అంతే, లోపల ఉన్నదే బయటకు వస్తుంది. ఎలిమెంట్ ఏదైతే ఇమేజ్ కూడా అదే అవుతుంది. సో ఈ ఫంక్షన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ వీడియోలో కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్, అది ఇంపార్టెంట్. ఇంకా దాన్ని కూడా చెప్పుకున్న తర్వాత థియరంకి వెళ్దాం. ఓకేమా? ఆల్ ది బెస్ట్.